నమస్కారం అండి. వెల్కమ్ టు మా ఇంటి సిరి సంతోషాలు. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ గా చల్లగా జ్యూసీగా ఉండి బ్రెడ్ తో చేసే స్వీట్ డిజర్ట్ రెసిపీని చూద్దాము. ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1/2 లీటర్ మిల్క్ తీసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. పాలు కాగేలోపు 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ ని తీసుకుంటున్నానండి. పాలు కాగి ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులో 1/2 కప్పు వరకు పంచదార వేసుకొని కలుపుకుంటూ పంచదారని కరిగించుకోవాలి. స్వీట్నెస్ ని బట్టి కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ పైన మీగడ పట్టకుండా కలుపుకుంటూ పాలని కాగనివ్వాలి. మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడర్ లో అందులో 1/2 కప్పు నీళ్ళని పోసి కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలేమి లేకుండా కలుపుకోవాలి. పంచదార పూర్తిగా కరిగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిశ్రమాన్ని ఒకసారి కలిపి వేసుకోవాలి. ఫ్లేమ్ ని లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల పాటు కలుపుకుంటూ ఉడికించుకున్న తర్వాత కొంచెం చిక్కబడుతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆపిన తర్వాత 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ని వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. ఇప్పుడు కస్టర్డ్ మిశ్రమాన్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. 5 లేదా 6 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని ఈ విధంగా సైడ్ కి ఉన్న బ్రౌన్ పార్ట్ ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక స్టీల్ బాక్స్ ని కానీ లేదంటే ఈ విధంగా గ్లాస్ బాక్స్ ని కానీ తీసుకొని ఫస్ట్ ఈ విధంగా ఒక లేయర్ గా పెట్టుకోవాలి. 1-2 గరిటెలు బ్రెడ్ మునిగేంత వరకు కస్టర్డ్ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మరొక లేయర్ బ్రెడ్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక లేయర్ కస్టర్డ్ వేసుకోవాలి. దీనిపైన సన్నగా కట్ చేసిన యాపిల్, సన్నగా కట్ చేసిన మామిడి పండు ముక్కలు, కొన్ని టూటీ ఫ్రూటీ వేసానండి. మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా సరే వేసుకోవచ్చు. చివరగా మరొక లేయర్ బ్రెడ్ పెట్టుకోండి. మిగిలిన కస్టర్డ్ అంతా వేసుకోండి. పైనుంచి సన్నగా కట్ చేసిన బాదం, పిస్తా, జీడిపప్పు పలుకులు వేసుకోవాలి. ఈ విధంగా ట్యాప్ చేయటం వల్ల మధ్య మధ్యలో గ్యాప్స్ ఏమైనా ఉంటే ఫిల్ అవుతాయి. ఈ బాక్స్ ని మూత పెట్టేసి 1.5 అవర్ ఫ్రిడ్జ్ లో ఉంచితే చక్కగా సెట్ అవుతుంది. 1.5 అవర్ తర్వాత ఫ్రిడ్జ్ లో నుంచి బయటికి తీసి పీసెస్ గా కట్ చేసుకోవాలి. బ్రెడ్ వేసి ఫుడ్డింగ్ లా చేసామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, చక్కగా పీసెస్ లాగా వచ్చింది. సాఫ్ట్ గా చల్లగా జ్యూసీగా ఉండే బ్రెడ్ ఫుడ్డింగ్ రెడీ అయిందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో ఫ్రూట్స్ తగులుతూ బ్రెడ్ బాగా జ్యూసీగా కస్టర్డ్ లో నాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో మీరు తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఇంటి సిరి సంతోషాలు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.